వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఏంటి అంటే తెలుగు లిటరేచర్. 500 మార్కులకి ఆప్షనల్ ఉంటుంది. ఏ ఆప్షన్ అయినా మంచిదే. అది ఆంథ్రోపాలజీ అయినా, తెలుగు లిటరేచర్ అయినా, జాగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, పబ్లిక్ ఎడ్యుకేషన్ అయినా, ఏ ఆప్షన్ గొప్పదే. పలానా ఆప్షన్కి ఎక్కువ మార్కులు వస్తాయి, పలానా ఆప్షన్కి తక్కువ మార్కులు వస్తాయంటే నేను నమ్మను. ఏటొచ్చి మీరు ఆ ఆప్షన్ ఎలా చదివారు అనే దాన్ని బట్టి మాత్రమే మీకు మార్కులు వస్తాయి. అంటే మార్కులు మీ చేతుల్లో ఉన్నాయని గుర్తుంచుకోండి, ఆప్షనల్ చేతుల్లో కాదు. అలాంటి తెలుగు లిటరేచర్ లో హౌ టు గెట్ హై స్కోర్ ఎలా అనేది ఈ క్లాస్ యొక్క ఉద్దేశం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుంచుకోండి, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ని కనుక మీరు తీసుకున్నారు అనుకుంటే మీకు ముందు సిలబస్ బ్రేక్ డౌన్ తెలియాలి. సిలబస్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి, దట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్. తర్వాత స్కోరింగ్ స్ట్రాటజీ తెలియాలండి. ఎక్కువ మార్కులు సంపాదించడానికి మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీని ఆధారం చేసుకుని ఒక ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ మీరు వేసుకోవాలి. సరే, వై తెలుగు లిటరేచర్ ఇస్ ఎ గ్రేట్ ఆప్షనల్ అన్నాను. ఏ ఫ్యాకల్టీ అయినా తన ఆప్షనల్ ని గ్రేట్ ఆప్షనల్ అని అంటాడండి. తెలుగు లిటరేచర్ మాత్రం అన్నిటికన్నా గ్రేట్ అని నేను అంటాను, నా యొక్క ఆప్షనల్ కాబట్టి కాదు. తెలుగు మాతృభాష కాబట్టి గ్రేట్. తెలుగులో మీరు నేను మాట్లాడుతున్నది ఎగ్జామ్ హాల్లో రాస్తే చాలు కాబట్టి గ్రేట్. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకుంటే మంచి మార్కులు వస్తాయి కాబట్టి గ్రేట్. మినిమం ర్యాంక్ వచ్చి తీరుతుంది తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకుంటే కాబట్టి గ్రేట్. సరే, మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి క్లాసెస్, వాటితో పాటు మెటీరియల్, వాటితో పాటు టెస్ట్ సిరీస్, వాటితో పాటు ఓల్డ్ క్వశ్చన్ అనాలిసిస్, వాటితో పాటు ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సిరీస్ ఆఫ్ క్లాసెస్లో వాట్ ఈజ్ అవర్ మెటీరియల్, ఆ మెటీరియల్ డీటెయిల్స్ ఏంటి, ఇవి తెలుసుకుంటే మీరు ఐఏఎస్లో తెలుగు లిటరేచర్తో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. సాధారణంగా తెలుగు లిటరేచర్ ఆప్షనల్ సిలబస్ని అనాలిసిస్ చేసుకోవడానికన్నా ముందు నేను అసలు ఎందుకు తెలుగు లిటరేచర్ తీసుకోవాలి అన్నప్పుడు ఒకటి ఫెమిలియారిటీ అని. మనందరము తెలుగుతోటే చిన్నప్పుడు చదివాం. సెకండ్ లాంగ్వేజ్ అనో, ఫస్ట్ లాంగ్వేజ్ అనో, తెలుగు మీడియమనో, మరొకటనో. అందుకని నీకు తెలుగు లిటరేచర్ తోటి, తెలుగు భాషతోటి ఒక అవగాహన ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది, కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది. కాబట్టి తెలుగు లిటరేచర్ తీసుకోవచ్చు. మీరు తెలుగులో ఒక పేజీ రాసి నాకు చూపిస్తే మీ తెలుగు భాష ఏ స్థాయిలో ఉందో చెప్తాను నేను. 0 to 10 అనే స్కేల్లో మీ తెలుగు భాష అనేది ఎక్కడుందో అర్థం చేసుకుని అక్కడి నుంచి 10 దాకా వెళ్ళి అక్కడి నుంచి ముస్సోరి వెళ్ళడమే మీరు చేయాల్సింది. అందుకని ఫెమిలియారిటీ ఉండడం వల్ల తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకోండి. 2 వెల్ డిఫైన్డ్ సిలబస్ అని నాకు తెలిసి ఇంత సింపుల్గా చాలా హాయ్ అయిన సిలబస్ అనేది మీకు మరో ఆప్షన్లో దొరకదు. నేను తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా మన యొక్క సిలబస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది మీకు షేర్ చేస్తాను. దీన్ని అర్థం చేసుకోండి, సిలబస్ మీద కమాండ్ తెచ్చుకోండి. నేను ఎలాగో సిలబస్ మీద మీకు అవగాహన కలిగించేది ప్రత్యేకమైన క్లాసులే తీసుకుంటా. అలాగే వెల్ డిఫైన్డ్ సిలబస్ అన్న వాళ్ళ అడ్వాంటేజ్ అంటే స్టాటిక్ అండ్ లిమిటెడ్ సిలబస్ అవ్వడం. సిలబస్లో ఉన్నది చదివితే చాలు. అలాగే నో కరెంట్ అఫైర్స్. మీరు పిఎస్ఐఆర్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, జాగ్రఫీ కానీ, సోషాలజీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ ఇలాంటి ఆప్షన్స్ మీరు తీసుకుంటే కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేయాలి. ప్రతి ఏడాది అప్డేట్ అవుతూ వెళ్తాయండి క్లాసులు. ప్రతి ఏడాది అప్డేట్ చేసుకోవాలి మీరు. తెలుగుతో ఆ బాధ లేదు. తెలుగుతోటి మీరు ఈ ఏడాది కానీ కోచింగ్ తీసుకుంటే 2 ఏళ్ల తర్వాత మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినా కూడా కంటెంట్ ఇర్రెలవెంట్ అవ్వదు, కంటెంట్ అప్డేషన్ అక్కర్లేదు. రివిజన్లు చేసుకోవాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ టోటల్ మార్కులు 500. 500కి మినిమం 250 మార్కులు. ఈ 250 మార్కులు రావడమే కష్టం. మిగతా ఆప్షన్స్లో తెలుగులో 250 ఈజీగా తెచ్చేసుకోవచ్చు. ఇంకొంచెం తెలివిగా ఉంటే 270 తెచ్చుకోవచ్చు. బాగా కష్టపడితే 300 తెచ్చుకోవచ్చు. మీకు తెలిసిన లేదో నాకు తెలీదు, తెలుగు లిటరేచర్ ఆప్షన్లో నాకు 392 మార్కులు వచ్చినాయి. అఫ్కోర్స్ అప్పుడు 600 మార్కులకి, అయినా 392 మార్కులు అంటే మామూలు విషయం కాదు. ఇవాళ వరకు తెలుగు లిటరేచర్లో నాకన్నా ముందు నా తర్వాత ఎవరికి రాలేదు. అద్దంకి శ్రీధర్ బాబు అని ఆయన 380 దాకా వచ్చి ఆగారండి. ఆల్ ఇండియా లెవెల్లో 5వ ర్యాంకర్ అండి ఆయన. రాణింకి గోపాలకృష్ణ ఆయన 323 మార్కులు తెచ్చుకున్నారంటే 324 ఆల్ ఇండియా 3rd ర్యాంకర్. 320ల వరకు, 380ల వరకు, 390ల వరకు వెళ్ళారు సార్. నీ సంగతి ఏంటి చెప్పు. ప్రిపేర్ అవ్వకుండా నాకు మార్కులు రావాలని కోరుకుంటుంటే ఎందుకు వస్తాయి?
అయినా మామూలుగా ప్రిపేర్ అయితే 270 గ్యారంటీ. అప్పటికే చాలా మంచి మార్కులు. బాగా కష్టపడి 300 తెచ్చుకుందాం. అందులో మినిమం 300 తెచ్చుకోవడానికి, మ్యాక్సిమం 320 తెచ్చుకోవడానికి నేను 5 లేయర్ ఫార్ములా అని మీకు చెప్తానండి. 5 లేయర్, లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4, లేయర్ 5 అని. అది ఈ క్లాసులో నేను చెప్పకపోవచ్చు, బట్ ఆ 5 లేయర్ల ఫార్ములాతోటే ఈ గురుకులంలో ఆకల రాఘవేంద్ర మీకు తెలుగు లిటరేచర్ ఆప్షన్ నేర్పుతారండి. అందులో ఆ 5 లేయర్లు ఇక్కడ నేను ఈ క్లాస్కి నేను కన్ఫైన్ అయినప్పటికీ సాధ్యం కాదు. బట్ 5 లేయర్లుగా నేను ఎలా నేర్పుతానో కొంతైనా ఈ క్లాస్లో మీకు అవగాహన కలుగుతుంది. ఇంకా కల్చరల్ కనెక్టెడ్. మనం తెలుగు భాష నుంచి, తెలుగు సాహిత్యం నుంచి, తెలుగు సంస్కృతం నుంచి వచ్చామండి. అసలు తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షన్లు తీసుకుని తీరాలి తెలుగువాడు అయ్యి ఉంది. దిద్దేవాడు కూడా తెలుగు వాళ్ళే కదండి. దిద్దేవాళ్ళు, పేపర్ దిద్దేవాడు తెలుగు వాళ్ళు. ఇంగ్లీష్ వాడు దిద్దడు కదా, నార్త్ ఇండియా దిద్దడు కదా, కర్ణాటక వాడు దిద్దడు కదా. అదే మీరు ఆంధ్రపాలజీ ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దిద్దచ్చు, తేడా లేదు. ఏ కేరళ ప్రొఫెసర్ దిద్దచ్చు, తేడా లేదు. తెలుగువాడు దిద్దుతున్నాడు, తెలుగువాడు చదువుతున్నాడు, తెలుగువాడు చెబుతున్నాడు, తెలుగు లిటరేచర్ ఆప్షన్ తోటి ఐఏఎస్ అవుతున్నాడు కదా. అందుకని తెలుగు లిటరేచర్ ఆప్షన్ ఎందుకు తీసుకోవాలి అంటే ఈ 5 కారణాలతో పాటు ఇంకొక 2 కారణాలు బలంగా ఉన్నాయండి. అందులో ఒకటి ఏంటంటే ఫ్యాకల్టీ దొరకడం. చాలా ఆప్షన్లకి ఫ్యాకల్టీ లేరు. తెలుగు లిటరేచర్కి ఫ్యాకల్టీలు ఎక్కువ మంది ఉన్నారు. అది ఇవాళ కాదండి, 30-40 ఏళ్లుగా కూడా తెలుగు లిటరేచర్కి ఎక్కువ మంది ఫ్యాకల్టీలు ఉంటారు. ఆంధ్రపాలజీకి ఒకళ్ళిద్దరు ఉంటారు అంతే, తెలుగుకి ఎక్కువ మంది ఉంటారు. ఫ్యాకల్టీ నా దగ్గరే జాయిన్ అవ్వాలని ఏనాడు చెప్పలేదు నేను. ఎక్కడ జాయిన్ అవ్వాలని నీ ఇష్టానికి సంబంధించింది, కానీ ఎక్కడ జాయిన్ అయినా ఐఏఎస్ అవ్వడం నీకు కావాల్సింది. అందుకని అనేక మంది ఫ్యాకల్టీలు ఉన్నప్పుడు నేను కాకపోతే ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళెవరు కాకపోతే నేను. ఫ్యాకల్టీలు దొరుకుతున్నప్పుడు ఆప్షనల్ ఎప్పుడు సక్సెస్ అవుతున్నాడు. తెలుగు లిటరేచర్ ఆప్షన్కి వాళ్ళ ఫ్యాకల్టీలు ఎక్కువ ఉన్నారు, మిగతా ఆప్షన్స్ లేరు. ఆన్లైన్లోనూ ఎక్కువ మంది ఉన్నారు, ఆఫ్లైన్లో ఎక్కువ మంది ఉన్నారు. నేను ఆఫ్లైన్లో క్లాస్ చెప్పను, ఆన్లైన్లో చెప్తాను. ఆన్లైన్కి మాత్రమే గత 5 ఏళ్లుగా పరిమితమైనాను. నా లైఫ్ లాంగ్ ఆన్లైన్లో ఉంటాను, ఆఫ్లైన్ వెళ్ళని అనుకున్నాను. రెండవ రీజన్ అండి మెటీరియల్. విపరీతంగా మెటీరియల్ దొరుకుతున్నాను, అవసరానికి మించి మెటీరియల్ దొరుకుతున్నాను. కాబట్టి ఆప్షనల్ అనే దాని విషయంలో తెలుగు లిటరేచర్ తీసుకుంటే మీకు మెటీరియల్ దొరుకుతుందా? మీరు చూడండి, మీరు జిఎస్ పేపర్ 1 14%, ఆర్ జిఎస్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఏమైనా కావచ్చు, 14% మాత్రమే, ఎస్ఏ 15% మాత్రమే మీ యొక్క సక్సెస్ కారణం అవుతున్నారు. కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది 29%. అంటే మీ సక్సెస్ని ఎక్కువగా నిర్ణయించేది ఆప్షనలే. సాధారణంగా తెలుగు లిటరేచర్కి సంబంధించి అడిగే ప్రశ్నలు ఏంటో ఒకసారి చెక్ చేసుకుని అక్కడి నుంచి మనం సిలబస్ ఇతరత్ర వాటిలోకి వెళ్దాం. ఈజ్ తెలుగు లిటరేచర్ స్కోరింగ్ ఆప్షనల్? ఎస్, బల్ల గుద్ది చెప్తున్నాను. 250 మినిమం నుంచి మ్యాక్సిమం 320 వరకు రీచ్ అవ్వడానికి నీకు అవకాశం ఉంది. తెలుగు లిటరేచర్ ఆప్షన్లు కనుక మీరు తీసుకుంటే మీకు వద్దన్న మంచి మార్కులు వస్తాయి. 5 లేయర్ ఫార్ములా బహుశా నాకు తెలిసి ఇంకే ఆప్షనల్కి, ఈవెన్ ఆప్షనల్కి మాత్రమే కాదండి, జనరల్ స్టడీస్లో కానీ ఇతరత్ర కానీ ఎవరు ఇలాంటి ఫార్ములాలు పాటించరు, మన ఈ గురుకులంలో తప్ప. కాబట్టి 5 లేయర్ ఫార్ములాలు. డూ ఐ నీడ్ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్? నో నీడ్. మీరు బిఏలోనో ఎంఏలోనో తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తెలుగు విద్యార్థి అయితే సరిపోతుంది తప్పించి, కానీ తెలుగుకు సంబంధించిన ఒక మంచి విద్యార్థి ఈ స్కూళ్ళలో ఉంటే సరిపోతుంది తప్ప ఇంకా అక్కడ ఈజ్ కోచింగ్ మ్యాండేటరీ. కోచింగ్ సెంటర్లో కోచింగ్ చెప్పే ఫ్యాకల్టీని ఈ క్వశ్చన్ అడిగితే వేస్తూనే అంటారు. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, జిఎస్కి కోచింగ్ లేకపోయినా మెంటరింగ్తో ఐఏఎస్ అవ్వచ్చు, కానీ ఆప్షన్కి మాత్రం కోచింగ్ని స్కిప్ చేయడం మంచిది కాదు. నేను ఆప్షన్ కోచింగ్ని సాధారణంగా స్కిప్ చేయొద్దంటాను, అదే ఆప్షన్ అయినా. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే మన దగ్గర మాత్రము మెంటరింగ్ తీసుకోమంటాను. అలా ఆల్రెడీ కోచింగ్ తీసేసుకున్నారు కాబట్టి, లేకపోతే కోచింగ్ మ్యాండేటరీ. హౌ మచ్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపరేషన్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. రోజుకి 2 నుంచి 4 గంటల టైం మీరు ఇస్తే 5 నుంచి 6 నెలల కాలంలో ఐఏఎస్కి తెలుగు లిటరేచర్ ఆప్షన్ పూర్తయిపోతున్నా. ఐ రిపీట్,
రోజుకి 2 నుంచి 4 గంటల టైం మీరు ఇస్తే 5 నుంచి 6 నెలల్లో ఐఏఎస్ కోచింగ్ తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించి అయిపోతున్నారు. ఇప్పుడు మీరు రోజు కనుక 6 గంటలు పెంచితే నెలలు తగ్గుతాయి, రోజుకి 5 గంటలు తగ్గిస్తే నెలలు పెరుగుతాయి. మనం ఈ గురుకులంలో తెలుగు లిటరేచర్ ఆప్షన్ని రోజుకి 2 నుంచి 4 గంటలు చదివేలాగా 5 నుంచి 6 నెలలు ఇస్తాం. ఆదివారాలు ఇవ్వం క్లాసులు ఆన్లైన్లో, కాబట్టి కాస్త అటు ఇటుగా 5 నుంచి 6 నెలల క్లాసులు ఇచ్చి మళ్ళీ రిపీట్ చేస్తామని చెప్పి ఇచ్చిన క్లాసులే మళ్ళీ ఇస్తాం, రివిజన్ చేస్తాం. కెన్ ఐ రైట్ ఇన్ తెలుగు ఇఫ్ మై జిఎస్ ఇస్ ఇన్ ఇంగ్లీష్? ఎస్. ఇంగ్లీష్ మీడియంలో జనరల్ స్టడీస్ రాసుకుంటూ తెలుగు లిటరేచర్ ఆప్షన్ రాయొచ్చు, లేదా ఆప్షనల్ తెలుగు లిటరేచర్ తీసుకున్నప్పుడు జిఎస్ని తెలుగు మీడియంలో రాసుకోవచ్చు. కానీ తెలుగు మీడియం పిల్లలు మాత్రం తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకోవడం మంచిది. తెలుగు మీడియంలో చదువుతున్న పిల్లలు వాళ్ళు తెలుగు సరిగ్గా వచ్చు, ఇంగ్లీషు సరిగ్గా రాదన్నది కదా తెలుగు మీడియానికి కారణం. ఇంగ్లీషు సరిగ్గా రాదని ఆ పిల్లవాడు ఒప్పుకుంటున్నప్పుడు మళ్ళీ ఆంథ్రోపాలజీయో సోషియాలజీయో మరొకటో ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాటిని తీసుకుని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని చదవడం కన్నా తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకోవడం మంచిది. అదే తెలుగు మీడియం పిల్లలు తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకోవడం చాలా మంచిది. ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక టిప్స్ టు స్కోర్ హై ఇన్ తెలుగు లిటరేచర్, ఇవి నేను ఇక్కడ డిస్కస్ చేయనండి. ఎలాగూ మనం క్లాసుల్లో పదే 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 చెప్తాం. అసలు హై స్కోర్ తెచ్చుకోవడానికి నేను చేసే సింపుల్ ఈక్వేషన్ చెప్తాను మీకు. 1 క్లాసులు ఇవ్వడం, 2 నోట్స్ ఇవ్వడం, 3 ఓల్డ్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయడం, 4 ఆన్సర్స్ని ఎలా రాయాలో ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇవ్వడం, 5 టెస్ట్ సిరీస్. ఐ రిపీట్, క్లాసెస్ ఇవ్వడం అంటే ఆన్లైన్లో మీకు వేరియస్ క్లాసెస్ని ఇవ్వడం ద్వారా, రోజు ఒక 2 క్లాసులు ఇవ్వడం ద్వారా, అలా 5-6 నెలలు ఇవ్వడం ద్వారా, మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తూ ఇవ్వడం ద్వారా మీకు ఒక రన్నింగ్ నోట్స్ ఏర్పడుతుందండి. డైలీ మీరు క్లాసు వింటున్నారు కదా, నోట్స్ రాసుకుంటారు కదా, ఆ డైలీ రన్నింగ్ నోట్స్ అయిన తర్వాత నేను మీకు కొంత నోట్స్ ఇస్తాను, దాని మెటీరియల్ అందాం. నేను ఈ మెటీరియల్ని కూడా ఫేజ్ వైజ్ ఇస్తాను. 3 ఫేజులుగా ఈ మెటీరియల్ ఇస్తాను నేను. 1 కొరియర్ ద్వారా పంపించేది, 2 యాప్ ద్వారా ఇచ్చేది, లేదా వెబ్సైట్ ద్వారా ఇచ్చేది. మనకి వెబ్సైట్ ఉన్నాయి. ఇది ఒక వెబ్సైట్ iasmentoring.com అనేది మన వెబ్సైట్. మన యాప్ ఆకలి రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనేది మన మొబైల్ యాప్. ఈ రెండింటి ద్వారా మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. 3వది నేను స్పెషల్ క్లాసెస్ తీసుకుని మీకు మెటీరియల్ ఇస్తాను. వ్యాఖ్యానాలు, వ్యాకరణము లాంటి వాటి మీద మీకు ప్రత్యేక అవగాహన కలిగించేది కండి అది. ఇక 3వది ఓల్డ్ క్వశ్చన్స్ అనాలిసిస్. గతంలో ఎన్నైతే వచ్చాయో, ఉదాహరణకండి ఇలా ఓల్డ్ క్వశ్చన్స్ తీసుకుని ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతుందని. తర్వాత ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఒక ఆన్సర్ని ఎలా కన్సీవ్ చెయ్యాలి, ఒక ఆన్సర్ని ఎలా డెవలప్ చెయ్యాలి. ఆ తర్వాత టెస్ట్ సిరీస్. ఇది 5 లేయర్ లెర్నింగ్ కాదండి. 5 లేయర్ లెర్నింగ్ వేరు, 5 స్టెప్స్ అండి. ఉదాహరణ చూడండి, ప్లేస్ ఆఫ్ తెలుగు ఇది 2 చాప్టర్లు అండి. పేపర్ 1 పార్ట్ Aలో ప్రతి చాప్టర్లోంచి మనము 3 రకాల ప్రశ్నల్ని తయారు చేసుకుంటాం. 1 సాధారణ ప్రశ్నలు, 2 అసాధారణ ప్రశ్నలు, 3 అర్థం కాని అనూహ్య ప్రశ్నలు. మీరు ఎగ్జామ్ హాల్లో ఉదాహరణకి ఇది తెలుగు లిటరేచర్ పేపర్ 1లో సెక్షన్ Aలో ఇది ఫస్ట్ చాప్టర్, ప్లేస్ ఆఫ్ తెలుగు అమాంగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ యాంటిక్విటీ, ఎటిమలాజికల్ హిస్టరీ ఆఫ్ తెలుగు, తెలుగు ఆంధ్ర. ఇది 2వ చాప్టర్, మేజర్ లింగ్విస్టిక్ చేంజెస్ ఇన్ ఫోనలాజికల్, మార్ఫలాజికల్, గ్రామటికల్, సింటాక్టికల్ లెవెల్స్ ఫ్రమ్ ప్రోటో ద్రవిడియన్ టు ఓల్డ్ తెలుగు టు మోడర్న్ తెలుగు. కంగారు పడకండి, సిలబస్ మీద ప్రతి అక్షరాన్ని చదువుతూ ప్రతి పదాన్ని చదువుతూ ఆల్రెడీ క్లాసులు తీసుకుంటాను. కోచింగ్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి డీకోడింగ్ ద సిలబస్ అనే క్లాసులు ఎలాగూ జరుగుతాయి. నేను మాట్లాడుతుంది ఇప్పుడు ఈ 2 చాప్టర్లని తీసుకుంటే, ద ప్లేస్ ఆఫ్ తెలుగు అనే ఈ 2 చాప్టర్ తీసుకుంటే ఇందులో 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. 1 సాధారణ ప్రశ్నలు, 2 అసాధారణ ప్రశ్నలు, 3 అర్థం కాని ప్రశ్నలు. సాధారణ ప్రశ్న అంటే ఏంటంటే ఈజీ క్వశ్చన్స్. ఎగ్జామ్ హాల్లో ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. తెలుగు లిటరేచర్ ఆప్షన్లో ఎక్కువగా వచ్చేవి సాధారణ ప్రశ్నలే.
అసాధారణ ప్రశ్నలు అంటే కొంచెం లోతుకి వెళ్ళేవాడిని. ప్రతి చాప్టర్లో ఇదిగో ఇవి జనరల్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అని ఐడెంటిఫై చేస్తున్నాం, ఇదిగో ఇవి చాలా కష్టమైనవి అని చెప్తున్నాం. ఇంతకన్నా ఏం చేయాలి? కొన్ని ప్రశ్నలు అర్థం కావు మనకి, అనూహ్యంగా ఊహించడానికన్నా భిన్నంగా ఉంటాయి. అంటే కీడించి మేలించడం అంటాం, ఎక్స్పెక్టింగ్ ద వరస్ట్ అంటాం, రెడీ టు ఫేస్ ద వరస్ట్ అంటాం. అందులో ఎగ్జామ్ హాల్లో అర్థం కాని ప్రశ్నలు వస్తే ఎలా అర్థం చేసుకోవాలనేది ముందే నేర్చుకుంటాం. ఇది యుద్ధం, శత్రువు నీ మీద కత్తి దూయకూడదంటావా? పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు భారతీయ సైనికుడు ప్లీజ్ సమోసా ఇస్తాను నన్ను మాత్రం ఏమో అనొద్దంటావా? ఇక్కడ కొట్టొద్దు ఇక్కడ కొట్టొద్దంటావా? జీవితమే ఒక యుద్ధం, చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక యుద్ధం, ప్రతిరోజు ఒక యుద్ధం, ఎగ్జామ్ హాల్లో కూడా ఒక యుద్ధం. యుద్ధానికి వెళ్లే ముందు అనూహ్య ప్రశ్నల్ని, అర్థం కాని ప్రశ్నల్ని వాడు ఎలా అడిగినా సరే రాసేందుకు వీలుగా ముందే ట్రైన్ చేయడం ఒక ఆకలి రాగం దగ్గర మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని తెలుగు లిటరేచర్ ఆప్షన్ నా దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటే దిస్ ఇస్ ద రీజన్. ఇది 5 లేయర్లో, ఇది వచ్చేది 4th లేయర్లో. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇది 4వ లేయర్లో నేర్పుతాను మీకు. ఊహించండి, నీకేమీ తెలియకుండా అసలు సబ్జెక్టే రాకుండా ఏం చేస్తావు? అందుకని 4th లేయర్లో నేర్పుతాను. ఇప్పుడు మీకు అర్థమైంటుంది నా లేయర్స్ అంటే ఏంటో. అలాగే మీకంటే ఇలా నేను ప్రతి దానికి తయారు చేశాను అసాధారణ ప్రశ్నలను ఎలా. అలాగే ప్రత్యేకంగా ప్రతి విభాగానికి నేను ఇలా ఇంపార్టెంట్ ప్రశ్నలను తయారు చేస్తాను. అంటే ఎన్ని రకాలుగా చదువుతున్నాం చూడండి. ఇది 3rd లేయర్ అండి, ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి. అంటే ఎన్ని రకాలుగా చదవడానికి ట్రై చేస్తాం చూడండి. ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇందాక చెప్పింది అదే అనమాట. ఓల్డ్ క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ వచ్చేసిన వాటికి ఆన్సర్స్ రాయడం. ఆన్సర్స్ ఎలా రాయాలో మీకు నేను నేర్పిన తర్వాత టెస్ట్ సిరీస్. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. సాధారణ అసాధారణ అర్థం కాని అనూహ్య ప్రశ్నలు అనే స్టేజెస్లోకి నువ్వు వెళ్ళినప్పుడు, ఇప్పుడు చెప్పండి ఎగ్జామ్ హాల్లో ఉదాహరణకి ఇది 5వ చాప్టర్ 6వ చాప్టర్, దీని కూడా అంతేనండి. ఇలా సాధారణ ప్రశ్నలు, అసాధారణ ప్రశ్నలు, అర్థం కాని అనూహ్య ప్రశ్నలు, ఇలా అన్ని చాప్టర్ తయారు చేశాను నేను మీకు. ఇది నాకు చేతి రాతతో రాసిందా, డిటిపి చేసింది కాదు. మీకు ఏ ఫ్యాకల్టీ కూడా చేతి రాతతో రాయరు, మీకు ఎప్పుడు తెలుసులేదో. రాయాలి, మీరు నోట్సులు రాయాలి. మేము పంపించేవి ఏవైతే మీకు క్లాసెస్ ఉంటాయో ఇలా రాసుకోవాలి. ఉదాహరణ అల్పజీవన్, అందులో కొన్ని వీడియో క్లాసులు పంపిస్తాము. ఇది చూడండి, మీకు అల్పజీవిలో నేను పంపించిన మొదటి వీడియో పేరు ఎఫ్ అల్పజీవి 1. అది కోడెడ్, అది 55 నిమిషాల 31 సెకండ్ల డ్యూరేషన్తో కూడిందని. ఆ వీడియో క్లాసులో మీరు ఏం నేర్చుకున్నారో ఇలా పేరాగా రాసుకోండి. ఈ వీడియోలో మనోవైజ్ఞానిక నవలైన అల్పజీవిలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు వివరించిన మధ్యతరగతి జీవితాల్లో ఉన్న అభద్రతాభావం, మానసిక మెదడు, ఆత్మనియంత్రణ వివరించడం జరిగింది. అంటే ఈ క్లాసులో నేను ఏం చెప్పానో ఒక పేరాగా రాసుకోండి. అల్పజీవి నవలని 4 బ్లాక్స్గా విభజించి చదివే విధానం గురించి, నవలలోని కథ గురించి, పాత్రల గురించి, సుబ్బయ్యలో ఉన్న అసాధారణ ప్రవృత్తి గురించి, అందుగల కారణాల గురించి, ఫ్రాయిడ్ సిద్ధాంతం గురించి ఇందులో వివరించడం జరిగింది. ఇక రెండో క్లాస్లోకి వెళ్తారు, 55 నిమిషాల 2 సెకండ్లు ఉంది, ఇందులో ఏముందో రాసుకోండి. 3వ క్లాస్లోకి వెళ్ళాలి, 45 నిమిషాల 55 సెకండ్లు ఉంది, ఇందులో ఏముందో రాసుకోండి. 4వ వీడియో అయిన తర్వాత 64 నిమిషాల 47 సెకండ్లు ఇందులో ఏముందో రాసుకోండి. ఇలా మీరు నమ్ముతారా? నా దగ్గర ఉన్న 400, 500 ఎన్నైతే క్లాసులు ఉన్నాయో అన్నింటికి ఇలా రాసి ఉన్నాను నేను. ఇప్పుడు చెప్పండి, ఒక ఫ్యాకల్టీగా నేను ఇంత కష్టపడుతుంటే నువ్వేం కష్టపడుతున్నావు? నాకు మెటీరియల్లో అది లేదు, ఇది లేదు, ఆర్డర్లో లేదు, ఈ క్లాస్ అలాగా, ఆ క్లాస్ అలాగా, ఎన్ని కంప్లైంట్లు, ఎవరి మీద కంప్లైంట్? చదవాల్సిన బాధ్యత నీది. ఒక వీడియో అయిపోయిన తర్వాత నోట్స్ రాసుకున్న తర్వాత అందులో ఏముందని ఒక్క పేరాగా నువ్వు రాసుకుంటే ఎంత సినాప్టికల్ అవుతుందో అర్థం చేసుకోండి. తపన పడు, తపస్సు చేయి. అందుకని తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి సంబంధించి నేను ఆ ఆప్షన్కి సంబంధించిన రన్నింగ్ నోట్స్, మెటీరియల్, ఓల్డ్ క్వశ్చన్ అనాలిసిస్, ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, టెస్ట్ సిరీస్లతోటి కూడిన ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ మీకు ఇవ్వడం ద్వారా తెలుగు లిటరేచర్కి గేమ్ చేంజర్ అయ్యేలా చేస్తాను. సాధారణ అసాధారణ అర్థం కాని ప్రశ్నల్ని మీ ముందు పెడతాను. ఇలా ప్రతి వీడియోలో ఏ కంటెంట్ ఉందో అర్థం చేసుకోవడం ద్వారా ఒకేసారి కంటెంట్ అంతా చదువుతూ వెళ్తే మీకు అన్ని క్లాసులు గుర్తొస్తాయి, రివిజన్ అవుతుంది. సింపుల్గా ఎగ్జామ్ హాల్లో కేవలం 150 పదాల్లో మాత్రమే రాయాల్సి వస్తే రాయడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారు. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం తీసుకుని నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చివరిగా యాక్చువల్గా అంటే సిలబస్ని డీకోడ్ చేస్తూ ప్రత్యేక క్లాసు సిలబస్లో ఉన్న ప్రతి అక్షరాన్ని చెబుతూ నేను వేరే చెప్తాను.
ఇక్కడ ఇన్ జనరల్గా మాట్లాడుతున్నాను. తెలుగు లిటరేచర్లో పేపర్ 1 ఉంటుందండి, అలాగే పేపర్ 2 ఉంటుందండి. పేపర్ 1లో సెక్షన్ ఏ ఉంటుందండి, సెక్షన్ బి ఉంటుంది. పేపర్ 1లో ఉన్న సెక్షన్ ఏ అనేది భాషా విభాగానికి సంబంధించినది. తెలుగు భాష పుట్టినప్పటి నుంచి వాటి వరకు ఎలా ఉందో చదివితే అది పేపర్ 1 పార్ట్ ఏ అండి, ఆర్ సెక్షన్ ఏ అండి. తెలుగు భాష పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో చదవడమే పేపర్ 1 పార్ట్ ఏ. తెలుగు సాహిత్యం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో చదవడమే పేపర్ 1 పార్ట్ బి. సో ఇక్కడ 2 పదాలు వచ్చినాయి మీకు. భాష వేరు, సాహిత్యం వేరు. ఒక విషయాన్ని మాత్రమే చెప్తే భాష, దాని అందంగా చెప్తే సాహిత్యం. సాహిత్యం అనేది పొయిట్రీ కావచ్చు, స్టోరీ కావచ్చు, నావెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. భాషను సాహిత్యాన్ని రెండింటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు చదవడం పేపర్ 1లో మనం చేసేదాన్ని. పేపర్ 2కి వచ్చేసరికంటే కొన్ని తెలుగు సాహిత్యంలోని పుస్తకాలను తీసుకుని వాటిలోంచి కొన్ని పార్టులు చదవమని చెప్పడం పేపర్ 2 అండి. ఉదాహరణకి నన్నయ్య ఉందండి. నన్నయ్య మహాభారతంలో ఆది పర్వంలో 4వ ఆశ్వాసంలో దుష్యంతుడి చరిత్ర చదవమంటున్నారు. నన్నయ్య మహాభారతం అంతా చదవద్దు, నన్నయ్య మహాభారతంలో ఆది పర్వం అంతా చదవద్దు. ఆది పర్వంలోని చతుర్థ ఆశ్వాసం అంటే 4వ చాప్టర్ మొత్తం అంతా చదవద్దు. అందులో ఒక బుజ్జి స్టోరీ ఉంది, దుష్యంతుడి చరిత్ర, చదివితే చాలు. దిస్ ఈస్ ద సిలబస్. అందుకు ఇందాక వెల్ డిఫైన్డ్ సిలబస్, లిమిటెడ్ సిలబస్ అన్న కారణం అదని. అదే తిక్కనైనా అంతే, తిక్కన రాసిన దాంట్లో బుజ్జి కథ. శ్రీనాథుడు అంతే, ఆయన రాసిన వాటిలో బుజ్జి కథ. వెంకట సూరన్ రాసిన దాంట్లో బుజ్జి కథ. మొల్ల రామాయణం రాసిన దాంట్లో బుజ్జి కథ. కాసుల పురుషోత్తమ కవి రాసిన ఒక చిన్న పుస్తకం అయిపోయా. అలాగే గురజాడ అప్పారావు కావచ్చు, విశ్వనాథ సత్యనారాయణ కావచ్చు, దేవులపల్లి కృష్ణశాస్త్రి కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, జాషువా కావచ్చు, సి నారాయణ రెడ్డి కావచ్చు, కనుపర్తి వరలక్ష్మమ్మ కావచ్చు, ఆత్రేయ కావచ్చు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి కావచ్చు. మొత్తం మీద మీకు పేపర్ 1, పేపర్ 2 2 ఉన్నాయండి. పేపర్ 1లో 2 సెక్షన్స్ ఉన్నాయండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి అండి. పేపర్ 2లో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి అండి. వీటిల్లో పేపర్ 1 250 మార్కులు అండి, పేపర్ 2 250 మార్కులు. అంటే పేపర్ ఏ కాస్త అటు ఇటుగా సెక్షన్ ఏ 125 మార్కులు, 125 మార్కులు, 125 మార్కులు, 125 మార్కులు కాస్త అటు ఇటుగా. వీటిల్లో పేపర్ 1 పార్ట్ ఏ తక్కువ చదివితే చాలు, ఎక్కువ మార్కులు వస్తాయి. ఎందుకు సార్? నేను ఆ క్లాసులో చెప్తా. పేపర్ 1 పార్ట్ బి తక్కువ అనను, కానీ ఉన్నంతలో దీంతో పోల్చుకుంటే మరీ తక్కువ కాదు. అలాంటప్పుడు కావాలంటే పేపర్ 1 పార్ట్ ఏకి, సెక్షన్ ఏకి మరీ తక్కువ అని పెట్టుకుందాం. అప్పుడైతే తక్కువ అవుతుంది. తక్కువ చదువుదాం, ఎక్కువ మార్కులు తెచ్చుకుందాం. అంటే పేపర్ 1 బాగా ఈజీ అని గుర్తుంచుకో, మార్కులు వస్తాయి. దట్స్ ఆల్, నేను చూసుకుంటా. పేపర్ 2 దగ్గరికి వచ్చేసరికి నీకు కొంత ఆలోచన శక్తి కావాలి. అదేంటి సార్ పేపర్ 1లో అక్కర్లేదా? ఎస్, అక్కర్లేదు. నేను ఇచ్చిన మెటీరియల్ చదువు చాలు, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఒక్కసారి నీ బ్రెయిన్ కూడా పెట్టు. ఎందుకు పెట్టాలి సార్? చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకు పెట్టాలి అన్నారు. అంటే సెకండ్ పేపర్ నేను మాట్లాడేది. రాచకొండ విశ్వనాథ శాస్త్రి అల్పజీవి అని ఒక నవల ఉందండి. ఇదండి ఆ నవల, అల్పజీవి అని నవల. ఏంటి ఈ నవల? 2 ముక్కల్లో చెప్పండి అంటే, సుబ్బయ్య అని ఒక అబ్బాయి ఉంటాడండి. అబ్బాయి ఏంటి, 35 ఏళ్ళ ఆయన, 35 years అండి. ఆయనకి పెళ్ళి అయిందండి.
భార్య పేరు సావిత్రి. సుబ్బయ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు ఒకానొక సమయంలో. అప్పుడు అతనికి మనోరమ అని ఒక అమ్మాయి పరిచయం అవుతున్నాడు. మనోరమకు ఒక 25 ఏళ్ళు ఉంటాయి అనుకోవచ్చు. మనోరమకి పెళ్లి కాలేదు, సుబ్బయ్యకి పెళ్లి అయింది. సుబ్బయ్యకి మనోరమకి స్నేహం ఏర్పడిందని. ఆ స్నేహం వాళ్ళిద్దరి మధ్యన సెక్సువల్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్కి, వైవాహికేతర సంబంధానికి కారణమైందని. సుబ్బయ్య ఆత్మహత్య చేసుకోకుండా బతికి బట్ట కట్టడానికి కారణం మనోరమ కాదు, మనోరమతో సెక్స్ చేయడం అని. ఇప్పుడు చెప్పండి, ఆలోచన ఎందుకన్నాను నేను? ఇప్పుడు మీరు ఆలోచించండి నాతో పాటు. సరే, ఈ లోకంలో ఎవరికైనా కానీ భయం వచ్చి, బాధ వచ్చి, ఆందోళన వచ్చి ఆత్మ చేసుకోవాలనుకుంటే అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. అక్రమ సంబంధం పెట్టుకుని దాన్ని రైట్ అంటారేంటి సార్ రచయిత? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇలా ఆలోచిద్దాం. అది శ్రీ మహాప్రస్థానం చదువుతున్నా, జాషువా గబ్బిలం చదువుతున్నా, నారాయణ రెడ్డి గారు కరుపుర వసంతరాయలు చదువుతున్నా, కరుపతి వరలక్ష్మమ్మ సారలేఖలు చదువుతున్నా, ఆత్రేయ ఎన్జిఓ నాటకం చదువుతున్నా, ఏం చదువుతున్నా ఆలోచిద్దాం. నన్నయ్య దుష్యంతోపాఖ్యానం ఏం చెప్తుందండి? దుష్యంతుడు ఒక రాజు, వేటకి వెళ్ళాడు, శకుంతలను చూశాడు, ప్రేమించాడు, ఆమెకు ఒక వరం ఇచ్చాడు, మనిద్దరికి కొడుకు పుడితే ఆ కొడుకుని యువరాజం చేస్తాను. ఆమె నమ్మింది, వాళ్ళిద్దరికి పెళ్ళయింది. ఆయన రాజాస్థానానికి వెళ్ళాడు, అంటే వెళ్ళి ఈమె తీసుకెళ్తానన్నాడు. వెళ్ళాడు కానీ తీసుకెళ్ళలేదు. ఈమె గర్భం దాల్చింది, పిల్లాడు పుట్టాడు. ఇప్పుడు ఆ పిల్లాడిని తీసుకుని రాజాస్థానానికి వెళ్ళి దుష్యంతుడి దగ్గరికి వెళ్ళి, రాజా నీకు తెలుసునా, గుర్తుందా, చాలా రోజుల కిందట అడవికి వచ్చావు, అప్పుడు ఇలాగా నువ్వు నాకు వరం ఇచ్చావట్టు ఎక్స్ప్లెయిన్ చేసిందని. అప్పుడు ఆయన అన్నమాట అంటే హూ ఆర్ యూ అన్నాడు. అయిపోయా, ఇదన్నమాట. ఇప్పుడు చెప్పు, దుష్యంతుడు తప్పు చేశాడా, రైట్ చేశాడా? శకుంతల నిండు కొలువులో నువ్వు ఎవరమ్మా అని అడిగాడు, మాట తప్పాడు. తప్పు కాదా? మరి తప్ప? దుష్యంతుడు హీరో అండి, హీరో తప్పు చేస్తాడా? దుష్యంతుడి యొక్క తర్వాత తరాల్లో పుట్టిన వాళ్ళే పాండవులు. పాండవులు అంటే ఎవరు అనుకుంటున్నారండి? పూరు భరతేశ కురు పాండు భూపతులు అంటారు. భరతుడి యొక్క తరం నుంచి వచ్చిన వాళ్ళు పాండవులు. భరతుడు ఎవరండి? దుష్యంతుడి కొడుకు, శకుంతల కొడుకు. ఇప్పుడు చెప్పు, ఆలోచించు. ఆలోచించడం మొదలు పెడితే ఆశ్చర్యపోతాం. ఇలా చెప్పుకుంటూ వెళితే సుగాత్రి శాలీనుల కథ అండి. సుగాత్రి ఒక అమ్మాయి పేరండి, శాలీనుడు ఒక అబ్బాయి పేరండి. అంటే వీళ్ళకి పెళ్ళయిందండి. శోభనపు గదిలో శాలీనుడు భార్యను పట్టించుకోడాడు. ఆమె అందంగా తయారైంది, చక్కగా అలంకరించుకుంది, తలలో పువ్వులు తురుముకుంది, తెల్ల చీర కట్టుకుంది. కానీ శాలీనుడు భార్యని పట్టించుకోలేదు. అలా 3 సార్లు 4 సార్లు 5 సార్లు అంటే 3-4 రోజుల పాటు రాత్రిళ్ళు ఆమె శోభనపు గదికి వెళ్ళడం, ఇతను పట్టించుకోకపోవడం. దట్ వాజ్ ద స్టోరీ. ఓ రోజు శాలీనుడు పొలం పని చేసుకుంటుంటే సుగాత్రి ఆ పొలానికి వెళ్ళి పొలం పనులు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెతోటి సెక్స్లో పాల్గొంటాడు. పొలంలో పడక గదిలో చేయాల్సింది పొలంలో చేశాడు. దట్ ఈస్ ద స్టోరీ. ఇది రైటా రాంగా ఆలోచించు. ఆలోచన, అందుకన్నా నేను యూ షుడ్ బి ఏబుల్ టు థింక్. నేను ఆలోచన అనే పదం అందుకు వాడాను, గుర్తుంచుకో. అందులో పేపర్ 1కి ఆలోచించకుండానే మార్కులు తెచ్చుకో, పేపర్ 2కి ఆలోచించి మార్కులు తెచ్చుకో. ఆలోచింపచేస్తాను నేను, నాతో పాటు ప్రయాణం చేయి, నిన్ను ఆలోచింపచేస్తాను, గుర్తుంచుకో. ఎందుకు జాషువా గబ్బిలంలో గబ్బిలాన్నే శివుడి దగ్గరికి పంపించాడు నేను చెప్తాను. శ్రీ మహాప్రస్థానంలో కథం తొక్కే తురంగాలు, మదం పట్టిన మాతంగాలు, విషం కక్కే భుజంగాలు, కవిని పాటలు లాంటివి ఎందుకు రాశాడని నేను చెప్తాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో ఒక రొమాంటిక్ పోయిటరీ రాశారు, ఎందుకు రాశారు నేను చెప్తాను. అందుకని వాట్, ఏమిటి అని తెలుసుకుని నేర్చుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే పేపర్ 1 వై అండ్ హౌ, ఎందుకు రాశాడు ఎలా రాశాడని తెలుసుకుంటే పేపర్ 2 తెలుసా. వాట్, వై, హౌ అనే 3 ప్రశ్నలతోటి తెలుగు లిటరేచర్ ఆప్షన్ అయిపోయింది. నీకు దమ్ముంటే, చదవగలిగిన ఉంటే అక్కడెక్కడో ఇక్కడెక్కడో జిరాక్స్ మెటీరియల్స్ తీసుకుని అలాగే బతికేస్తాను కాదు అని అనుకుంటే, ఒక ఒరిజినల్ కంటెంట్ని తెలుగు సాహిత్యంలో అత్యున్నతమైన స్థితిలోకి నేను వెళ్ళాలనే కోరిక నీకుంటే, ప్రతి క్లాసులోనూ ఒక ఎమోషన్ని, ప్రతి క్లాసులోనూ భాషను, ప్రతి క్లాసులోనూ ఒక సాహిత్యాన్ని అందుకుని అమృతంలో మునిగిపోవాలి నీకు అనిపిస్తే తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకో. ఈ గురుకులం నిన్ను ఆహ్వానిస్తోంది. తెలుగు లిటరేచర్లో మనకు అపోహలు ఉంటాయి, వ్యాఖ్యానాలు ఎలా ఉంటాయి, వ్యాకరణం చదవాలా,
ఛందస్సు, అలంకారాలు, సంధులు, చిన్నప్పుడు చదువుతా మనం ఉండే హర్స్వాకార ఏకార ఒకార అరుకారాలకు వాటి సవర్ణాక్షర పరమైనప్పుడు వాటి దీర్ఘాక్షులు ఏకాది సంభవం అంటాం. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి, ఒబ్బు చిన్నప్పుడు చదువుకున్నాం. అవసరమావి సమాసాలు, కర్మధారయ సమాసం చదువుకున్నాం చిన్నప్పుడు. అవసరమావి యమాత రాజభాన సరగమని భరణ భబరవ ఉత్పలమాల శతక శార్దూలమని చిన్నప్పుడు చదువుకున్నాం. ఛందస్సు అవసరమా? ఇలా అనేకమైన విషయాలు అపోహలు మనకున్నాయి. వ్యాకరణము, వ్యాఖ్యానాలు, భాష, చాలా హైఫై లాంగ్వేజ్ రాయాలా అని డౌట్, మెటీరియల్స్ ఎలా చదవాలి అని డౌట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రిఫరెన్స్ పుస్తకాలు చదవాలా, ఇలాంటి అనేకమైన డౌట్ని కూడా మనం ఇలాంటి లైవ్ క్లాసులో చెప్పుకుంటాం. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, తెలుగు లిటరేచర్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ప్రయాణం సాగిద్దాం ఈ క్షణమే. తెలుగు లిటరేచర్లో అత్యున్నతమైన లోతుకి వెళ్ళి తెలుసుకుందామని మీకు అనిపిస్తే రండి నాతోటి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం నెక్స్ట్ క్లాస్లో సిలబస్ డీకోడింగ్, అపోహలు, వాస్తవాలు లాంటివి కూడా నేర్చుకుంటాం. మనం మొత్తం మీద తెలుగు లిటరేచర్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి కావాల్సిన కసరత్తు నేను చేస్తాను. నేను మీకు క్వశ్చన్స్ ఇస్తాను, మెటీరియల్స్ ఇస్తాను, అసాధారణ ప్రశ్నలు ఇస్తాను, మెటీరియల్ ఏమి ఇస్తున్నానో ఇస్తాను, అనాలిసిస్ చేస్తాను, తెలుగు లిటరేచర్ సంబంధించిన ఎవ్రీథింగ్ నేర్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లైవ్లో మరొక టాపిక్ తీసుకుని అపోహలు, వాస్తవాలు, సిలబస్ డీకోడింగ్ లాంటివి తెలిసిన ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.